తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార మండలి సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మిర్యాల వెంకటరమణయ్యకు విజయవాడ, గుంటూరు, పల్నాడు, వినుకొండ పట్టణాలలో పర్యటించారు. సందర్భంగా తెలుగుదేశం కళాకారులు సాంస్కృతిక శాఖ విజయవాడ వారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన సేవా సామ్రాట్ బిరుదును డాక్టర్ మిర్యాల వెంకటరమణయ్య వేద మంత్రాల సాక్షిగా ప్రదానం చేశారు. పల్నాడు జిల్లాలోని వినుకొండలో పర్యటించిన ఆయన జీవన జ్యోతి స్వచ్ఛంద సేవ సొసైటీ కార్యాలయాన్ని మందా వెంకట్రావు ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ప్రారంభించారు. తరువాత పల్నాడు జిల్లాలోని నరసరావుపేట తాలూకాలోని కోటప్పకొండలో కొలువై ఉన్న శ్రీ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మీడియాకు నమస్కారము. మీడియా మిత్రులకు నా పేరు డాక్టర్ మిర్యాల వెంకటరమణయ్య. ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తిరుమల తిరుపతి దేవస్థానము ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి జిల్లా నెల్లూరు తిరుపతి మెంబర్గా నేను ఈ కార్యక్రమాలు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఆ సందర్భంగా జాతీయ స్థాయిలో గురు పౌర్ణమి సందర్భంగా తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ వారు విజయవాడలో గురు పౌర్ణమి కార్యక్రమం సందర్భంగా గురు పౌర్ణమి పూజోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నుంచి నాకు ఆహ్వానం అందింది. జాతీయ అవార్డుకి నేను అర్హుడిగా ప్రకటించారు. 10వ తేదీ విజయవాడ నందు ఐలాపురం దగ్గర. తర్వాత ఈ యొక్క సేవా సామ్రాట్ అనే బిరుదు ఏర్పాటు చేస్తూ ఘన సన్మానం చేశారు. నాలాంటి కళాకారులు రాష్ట్ర స్థాయి నుంచి అన్ని జిల్లాల నుంచి రావటం, వాళ్ళందరూ కూడా ఈ అవార్డు బిరుదు అంకితం చేయటం జరిగింది. తర్వాత పల్నాడు జిల్లాలోని వినుకొండ ఏరియాలో అక్కడ మందా వెంకట్రావు గారి యొక్క ఆధ్వర్యంలో యొక్క ఆఫీసును ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళ ఆఫీసును చైతన్య జ్యోతి కళాజ్యోతి అన్నట్టు ఆఫీసును ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడ కూడా ఏంటంటే కళాకారులు అన్నటువంటి వాళ్ళకి ఐడి కార్డులు ఏర్పాటు చేయటం, వాళ్ళకి ఒక పెన్షన్లు అయితేనేమి, జీవనోపాధి అయితేనేమి, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాలు అయితేనేమి, డప్పు కళాకారులు అయితేనేమి, ఈ కళాకారుల విషయం గురించి, వాళ్ళ సమస్యల గురించి ప్రతి నిత్యము శ్రమిస్తూ కష్టపడుతున్నటువంటి డాక్టర్ మందా వెంకట్రావు గారితో కలిసి అక్కడ ఏర్పాటు ఆ యొక్క ఆఫీసును ప్రారంభించి తద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కళాకారులందరూ కూడా న్యాయం జరిగే విధంగా మేము ఆఫీసును ఏర్పాటు చేశాము. మందా వెంకట్రావు గారు చాలా శ్రమిస్తూ కష్టపడుతున్నటువంటి ఒక మంచి కళాకారుడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి నరసరావుపేట దగ్గర ఉన్నటువంటి మన స్వామి కోటప్పకొండలో వెలసి ఉన్నటువంటి త్రికోటేశ్వర స్వామిని కూడా దర్శించడం జరిగింది. దాదాపు నాకు 55 సంవత్సరాలు. ఇప్పటికి కూడా ఆ కోటప్పకొండను దర్శించేటటువంటి ఎన్నో సంవత్సరాలుగా దర్శించుకోవాలనుకున్నాము. మా పూర్వీకుల కులదైవం ఉన్నటువంటి ఆ కోటప్ప స్వామిని దర్శించుకోవటం నా యొక్క పూర్వజన్మ శుక్రభావంగా భావిస్తూ నా జన్మకు ఎంతో సార్థకత అయినందుకు నేను ఆనందపడుతూ మా స్వగ్రామం అనేటువంటి కోవూరు మండలం యనమలకి రావటం జరిగింది. ఈ యొక్క 3 రోజులు విస్తృత కార్యక్రమాల్లో పర్యటించిన కార్యక్రమాల్లో రిపబ్లికన్ పార్టీ స్టేట్ కల్చరల్ విభాగం చైర్మన్గా నాకు చాలా మా యొక్క కార్యకర్తల యొక్క సహకారాలు చాలా అందినాయి. మా పార్టీ బలోపేతానికి కూడా ఈ యొక్క కల్చరల్ విభాగంలో కళాకారులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తారని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఈ యొక్క ఘన సన్మానం జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది. సేవా సామ్రాట్ అంటే గొప్ప విషయము. పెద్ద పెద్ద వాళ్ళు జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఆ కార్యక్రమానికి చాలా నాకు సంతోషంగా ఉంది. గతంలో కూడా ఎన్నో అవార్డులు పొందడం జరిగింది. అవార్డులు ముఖ్యం కాదు, కానీ సేవా కార్యక్రమం చేయటము, 10 మందికి మంచి చేసేటటువంటి కార్యక్రమం చేయటం నాకు ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి నాకు ఈ యొక్క అవకాశానికి నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. గతంలో కూడా ఎంతో మంది నన్ను బాధ పెట్టారు, ఎంతో మంది నన్ను చిత్రహింసలు పెట్టారు.
కానీ భగవంతుని దయ వల్ల నేను ఈరోజు మళ్ళీ పడుతూ లేస్తూ కూడా నేను కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాను. భగవంతుని యొక్క కృపా కటాక్షము నాకు నిండుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నాకు ఈ అవార్డు విషయంలో నాకు సహకరించినటువంటి, నాకు ఎన్నుండి ముందు నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి రాష్ట్ర కల్చరల్ విభాగం ప్రధాన కార్యదర్శి మందా వెంకట్రావు గారికి, నా మిత్ర బృందానందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఉన్నాను. అదేవిధంగా చాలా